మాయా, రాజధాని అమరావతిని విజయవాడని కలపడానికి కృష్ణానదిపై పెద్ద బ్రిడ్జ్ కడుతున్నారు కదా, దాని స్టేటస్ చూపించు మాయా. అంటే ఇది ఎప్పుడు పూర్తవుతుంది, ఎక్కడ ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగచ్చు, అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు నిర్మిస్తున్నారు, అమరావతికి ఈ బ్రిడ్జ్కి ఏంటి సంబంధం, విజయవాడ బైపాస్ మొత్తం ఎప్పుడు పూర్తవుతుందని క్లియర్గా చెప్పు మాయా. సరే, ఈ వీడియోని పూర్తిగా చూడు, నీకే అర్థమవుతుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇదే కృష్ణానదిపై నిర్మిస్తున్న 3.1 కిలోమీటర్ పొడవైన భారీ బ్రిడ్జు. ఇప్పుడు మనం విజయవాడ సైడ్ నుండి ఈ బ్రిడ్జ్ స్టేటస్ని చూస్తున్నాము. దీన్ని విజయవాడ బైపాస్లోని ప్యాకేజ్ 4లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ ప్యాకేజ్ 4ని అదానీ మరియు నవిగా కంపెనీ వాళ్ళు కలిపి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2021లో స్టార్ట్ అయిన ఈ భారీ బ్రిడ్జ్ పనులు శరవేగంగా జరిగి ఇప్పుడు ఓపెనింగ్కి రెడీ అవుతుంది బ్రిడ్జు. ఈ బ్రిడ్జు అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సూరాయపాలెం వరకు 3.1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. వారధిలో లాగా ఇక్కడ పక్కపక్కన 2 బ్రిడ్జులు వస్తాయి. ఒక్కో బ్రిడ్జు 53 పిల్లర్లతో 3 వరుసలు కలిగి ఉంటుంది. ఈ పిక్చర్ని చూడండి, విజయవాడ బైపాస్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఇదే బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ విజయవాడ సైడు. ఇక్కడతో ప్యాకేజ్ 3 పూర్తయ్యి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ అప్రోచ్ ర్యాంప్ పనులు జరుగుతున్నాయి. దూరంగా కృష్ణా నదిని మరియు బ్రిడ్జిని చూడొచ్చు. ఈ బ్రిడ్జిల పైన సెగ్మెంట్లు పెట్టడం డిసెంబర్ 2024లో పూర్తయింది. సెగ్మెంట్స్ అంటే పిల్లర్స్ మధ్యన బీమ్స్ ఉన్నాయి కదా, వాటిని సెగ్మెంట్స్ అంటారు. బాక్స్ లాగా ఉంటాయి. మీరు చూస్తున్నది కృష్ణా నది, నది అవతల అమరావతి. ఈ బ్రిడ్జిని 2021 అక్టోబర్లో స్టార్ట్ చేసి జూలై 2022లో సెగ్మెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. అలా అమరావతి సైడ్ నుండి విజయవాడ సైడ్కి సెగ్మెంట్స్ పెట్టుకుంటూ వచ్చి డిసెంబర్లో సెగ్మెంట్స్ పెట్టడం కంప్లీట్ అయింది. దీనితో కాంట్రాక్టర్ కంపెనీ వాళ్ళ టెప్పర్లు, కార్లు బ్రిడ్జి పైన తిరుగుతున్నాయి. అవుట్ సైడర్స్ని అయితే ప్రజెంట్ అలౌ చేయట్లేదు. సెగ్మెంట్స్ పెట్టడానికి వాడిన లాంచింగ్ ట్రస్ని కూడా తీసేశారు. 2.5 ఇయర్స్ తర్వాత దానికి రెస్ట్ దొరికిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ బ్రిడ్జిపై తార్ రోడ్ వర్క్స్, క్రాష్ బ్యారియర్ వర్క్స్, ఎక్స్పాన్షన్ జాయింట్ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రజెంట్ డేట్కి లెఫ్ట్ సైడ్ బ్రిడ్జిపై అంటే హైదరాబాద్ సైడ్ ఉన్న బ్రిడ్జిపై 2.6 కిలోమీటర్ మేర, రైట్ సైడ్ బ్రిడ్జిపై అంటే బ్యారే సైడ్ ఉన్న బ్రిడ్జిపై 1 కిలోమీటర్ మేర తార్ రోడ్ వేయడం పూర్తయింది. ఇదంతా మీరు వీడియోలో చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ వర్క్స్ స్టేటస్ చూశాక ఈ బ్రిడ్జి మే నెలలో ఓపెన్ అవ్వచ్చు అనిపిస్తుంది. దూరంగా హైదరాబాద్ హైవే, దానిపై కట్టిన ఫ్లైఓవర్ చూడొచ్చు. అక్కడ నుండి విజయవాడ సైడు కృష్ణా బ్రిడ్జ్ ఎక్కి దిగడానికి వీలుంటుంది. బ్రిడ్జిపై సెగ్మెంట్స్ పెట్టక ముందు నదిలో రోడ్డు వేసుకుని మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేవారు. దీనివల్ల వర్షాకాలంలో బ్రిడ్జ్ పనులకు అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు బ్రిడ్జిపై సెగ్మెంట్స్ పెట్టడంతో బ్రిడ్జ్ మీదుగానే కన్స్ట్రక్షన్ వెహికల్స్ తిరుగుతున్నాయి. సో ఇప్పుడు కింద నదీ ప్రవాహంతో సంబంధం లేకుండా పనులు చురుగ్గా సాగుతున్నాయి. దూరంగా గొల్లపూడిలో హైదరాబాద్ హైవేపై కట్టిన ఫ్లైఓవర్ని చూడొచ్చు. అక్కడ నుండి బ్రిడ్జి ఎక్కి దిగడానికి వీలుంటుంది. సో గొల్లపూడిలో ఈ హైవే ఎక్కితే కరకట్ట దాటి ఈ బ్రిడ్జ్ ద్వారా నదిని క్రాస్ చేసి నది అవతల ఉన్న అమరావతిలోకి వెళ్ళొచ్చు. దూరంగా ప్రకాశం బ్యారేజ్ చూడొచ్చు, అది 6 కిలోమీటర్ దిగువన ఉంటుంది ఈ బ్రిడ్జ్ నుండి. దూరంగా అమరావతి సైడు బ్రిడ్జ్ ఎండింగ్ పాయింట్ చూడొచ్చు. గొల్లపూడి దగ్గర బ్రిడ్జ్ ఎక్కితే 6 కిలోమీటర్లు ప్రయాణించాక అమరావతిలోని వెంకటపాలెంలో పాలవాగు దగ్గరలో ఈ బైపాస్ నుండి బయటకు వెళ్ళడానికి వీలుంటుంది. దూరంగా అమరావతి సైడ్ మీరు చూడొచ్చు. దూరంగా ప్రకాశం బ్యారేజ్ని, దుర్గా ఫ్లైఓవర్ని చూడొచ్చు. అవి ఇక్కడ నుండి 6 కిలోమీటర్ల దిగువన ఉంటాయి. బ్రిడ్జ్ 2 పిల్లర్ల మధ్యన 197 అడుగుల గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో 18 సెగ్మెంట్లు పెట్టారు. తర్వాత పిల్లర్స్ పైన గ్యాప్ ఫిల్ చేసి తార్ రోడ్ వేసి బ్రిడ్జ్ రెడీ చేస్తారు. ఈ బ్రిడ్జి విజయవాడకి బైపాస్లనే కాకుండా అమరావతిలోకి ఎంటర్ అవ్వడానికి ముఖద్వారంగా అవ్వబోతుంది. చూడండి ఈ బ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉందో. మామూలుగా చూస్తే ఏమీ తెలీదు, కానీ అక్కడ వెళ్తున్న ట్రాక్టర్ని బ్రిడ్జిని కంపేర్ చేసి చూడండి, తెలుస్తుంది. అటు 3 వరుసలు, ఇటు 3 వరుసలతో చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు మనం అమరావతి సైడ్ నుండి బ్రిడ్జ్ వ్యూ చూస్తున్నాము. హైదరాబాద్ హైవే దగ్గర ఈ బ్రిడ్జ్ ఎక్కితే ఇలా అందమైన కృష్ణానది మీదుగా ప్రయాణించి వెంకటేశ్వర స్వామి గుడి పక్క నుండి వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్ దాటాక 1 కిలోమీటర్ తర్వాత బ్రిడ్జ్ దిగడానికి వీలుంటుంది. అంటే వెంకటపాలెంలోని పాలవాగు సమీపంలో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడే అప్రాక్సిమేట్గా ఇక్కడే మనం బ్రిడ్జ్ దిగడానికి వీలుంటుంది. ఇది ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు కదా, అదే పాలవాకు సంబంధించిన బ్రిడ్జు. సీడ్ యాక్సెస్ రోడ్ తర్వాత బైపాస్ వెంబడి సర్వీస్ రోడ్స్ నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ ఓపెన్ చేశాక బ్రిడ్జ్ దిగాక ఈ సర్వీస్ రోడ్స్ ద్వారానే సీడ్ యాక్సెస్ రోడ్లోకి రాకపోకలు సాగించాలి. దూరంగా కృష్ణా నదిని, బ్రిడ్జిని చూడొచ్చు. ఇక్కడ బ్రిడ్జి అప్రోచ్ ర్యాంప్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అడ్డంగా ఉంది కదా, అదే సీడ్ యాక్సెస్ రోడ్డు. దాన్ని క్రాస్ చేయడానికి ఫ్లైఓవర్ నిర్మించారు. సీడ్ యాక్సెస్ రోడ్ తర్వాత సర్వీస్ రోడ్స్ ఉండవు, అటు బ్రిడ్జ్ ఉంది కాబట్టి.
అమరావతి సైడు సెగ్మెంట్స్ పెట్టడం డిసెంబర్ 2023లో పూర్తయింది. దూరంగా బ్రిడ్జి పైన ఎంత మేర తార్ రోడ్ వేశారో మీరు చూడొచ్చు. రైట్ సైడ్ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రీసెంట్గా తార్ రోడ్ వేశారు, తలతలా మెరిసిపోతుంది. విజయవాడ బైపాస్ ప్యాకేజ్ 4 గురించి చూసుకుంటే ప్యాకేజ్ 4 అమరావతిలో నుండి వెళ్తుంది. ఈ ప్యాకేజ్ 4 హైవేని 11 చోట్ల అమరావతి రోడ్లు క్రాస్ అవుతున్నాయి, కానీ వీటిలో 5 చోట్ల మాత్రమే ఫ్లైఓవర్స్ నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్స్ దగ్గర బైపాస్ ఎక్కడానికి సర్వీస్ రోడ్స్ కూడా లేవు. సో దీనివల్ల అమరావతి రోడ్ల మీద వెళ్ళేవారు బైపాస్ దాటాలి అంటే సమీపంలోని ఫ్లైఓవర్ వరకు వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. దీనివల్ల అమరావతి రోడ్ల మీద వెళ్ళే ప్రయాణికులకు బైపాస్ వల్ల చాలా ఇబ్బంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జంక్షన్ల దగ్గర సర్వీస్ రోడ్స్తో కూడిన ఫ్లైఓవర్స్ నిర్మించాలని డిసెంబర్లో ఎన్హెచ్ఐని కోరగా దానికి ఎన్హెచ్ఐ అంగీకరించింది. అలాగే కృష్ణా బ్రిడ్జ్ దాటాక బైపాస్ దిగడానికి E5 రోడ్డు దగ్గర ఇంటర్చేంజ్ ఇవ్వనున్నారు. ఈ మార్పుల కారణంగా ప్యాకేజ్ 4 ఇంకొక 2 years టైం పడుతుంది. అలానే 400 కోట్లు ఖర్చు అవుతాయి ఈ మార్పులకు. కాకపోతే రీసెంట్ న్యూస్ ఏంటంటే విజయవాడ బైపాస్లోని చినవటపల్లి నుండి గొల్లపూడి వరకు ప్యాకేజ్ 3ని, ప్యాకేజ్ 4లోని కృష్ణా బ్రిడ్జిని, బ్రిడ్జ్ తర్వాత ఉన్న 4 kilometers హైవేని ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తెచ్చేలాగా పనులు జరుగుతున్నాయి. సో దట్ మొత్తం బైపాస్ పూర్తయ్యేలోపు అమరావతికి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి రావడం ఈజీ అవుతుంది. ప్రజెంట్ విజయవాడ సైడ్ నుండి అమరావతిలోకి రావాలంటే చాలా ట్రాఫిక్లో ప్రకాశం బ్యారేజు లేదా వారధి మీదుగా రావాలి. సో ఈ బ్రిడ్జ్ పూర్తయితే చాలా తక్కువ సమయంలో విజయవాడ సైడ్ నుండి అమరావతిలోకి వెళ్ళొచ్చు. థ్యాంక్స్ మాయా, బాగా క్లియర్గా చెప్పావు. ఈ బ్రిడ్జ్ మీద ఈ అందమైన కృష్ణానది చూసుకుంటూ ట్రావెల్ చేయాలని చాలా ఆతృతగా ఉంది. సరే ఉంటాను మరి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.